నమస్కారం. ఏపీ టుడేకి స్వాగతం. ఎన్నికల కమిషన్ పనితీరు ఎలా ఉందంటే ఎడ్డమంటే తెడ్డమన్నట్లుగా ఉంది. ఉదాహరణకి ఒక హుండీ తీసుకోండి. ఒక హుండీలో డబ్బులు తినేశారు అంటే మేము ఆ హుండీ జోలి వెళ్ళము. ఇప్పుడు అదే హుండీని ఖాళీ చేసి హుండీని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము. ఆ హుండీలో మీరు మళ్ళీ డబ్బులు వేయండి. మీరు డబ్బులు కానీ వేస్తే తర్వాత లెక్కించి చూపిస్తాము. మీరు వేసిన డబ్బులకి మేము లెక్క చూపిన డబ్బులకి తేడా ఉంటే అప్పుడు అడగండి అన్నట్టుగా ఉంది. వీళ్ళు వివిప్యాట్స్ అన్ని తీసేశారంట. వివిప్యాట్స్ లేవంట. అసలు ఎన్నికల సంఘం ఎవరైనా సరే అనుమానం ఉంటే అంటే 2వ స్థానం వచ్చిన వ్యక్తి, 3వ స్థానం వచ్చిన వ్యక్తి ఎప్పుడైనా సరే ఆ పోలింగ్ ప్రక్రియను మొత్తం పరిశీలించాలి అంటే ఈ 5 ఏళ్ల కాలంలో వాళ్ళు ఏ రోజైనా సరే వాళ్ళు అడిగే హక్కు ఉంటుంది. అలాంటిది వివిప్యాట్స్ తీసేయటం ఏంటి? వివిప్యాట్స్ ఉన్నప్పుడే కదా ఏ నెంబరు కలిగిన వ్యక్తి ఓటు ఏ పార్టీకి పడిందో తెలిసేది. ఇంత తప్పించుకునేటటువంటి పరిస్థితి ఏంటి అంటే ఖచ్చితంగా ట్యాంపరింగ్ జరిగింది అనే అనుమానాలు ప్రజల్లో బలపడే విధంగా ప్రవర్తిస్తుంది ఎన్నికల కమిషన్. గౌరవ సుప్రీంకోర్టు వారు ఏ విధమైనటువంటి ఆర్డర్ ఇచ్చారు? మీకు ఎక్కడైనా సరే అనుమానాలు ఉంటే మీకు సెలెక్టివ్ గా ఒక 5% సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నటువంటి ఈవీఎంల మీద 5% కాబట్టి ఒక 12 ఈవీఎంలను సెలెక్ట్ చేశారు బాలినేని గారు. ఈ సెలెక్ట్ చేసుకున్నటువంటి ఈవీఎంల మీద పూర్తిగా రీకౌంటింగ్ జరుగుతుంది. అంటే రీవెరిఫికేషన్ జరుగుతుంది. వెరిఫికేషన్ జరగటం అంటే ఏంటి? ఆ రోజు ఎన్ని ఓట్లు పోలైనాయి, ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి, తెలుగుదేశం పార్టీకి ఎన్ని వచ్చినాయి, మరి వైఎస్ఆర్సీపీకి ఎన్ని వచ్చినాయి, ఇతరులకు ఎన్ని వచ్చినాయి, ఆ ఓట్లన్నీ కూడా వివిప్యాట్స్ తోటి సరిపోయినాయా లేదా, ఇది కదా తెలియాల్సింది. ఇది కాదంట. మరి ఆ బెల్ టెక్ ఏదైతే వాళ్ళు ప్రొడ్యూస్ చేశారో మనకి సప్లై చేశారో ఆ బెల్ వాళ్ళని పిలుస్తారంట, ఆ టెక్నాలజీలను పిలుస్తారంట. అవి పని చేస్తున్నాయో లేదో చూపిస్తారంట. కొత్తగా మాక్ పోలింగ్ వేయాలంట. మాక్ పోలింగ్ వేసేటప్పుడు మీరు ఏ పార్టీకి వేస్తే ఆ గుర్తు కనపడుతుందో లేదో మాత్రం చూసుకోవచ్చు. అది కాదు కదా సమస్య. సమస్య ఆ రోజు పోలైనటువంటి ఓట్లు ఎన్ని, ఆ ఓట్లలో ఉన్నటువంటి ఆ ఓట్ల సంఖ్యకు తగ్గట్టుగానే వివిప్యాట్స్ ఉన్నాయా లేవా, మరి ఆయా ప్రాంతాలలో ఏ ఏ పార్టీలకు ఎన్ని పోలైనవి, ఇది కదా తేలాల్సింది. మిషన్ యొక్క ఫంక్షనింగ్ వల్ల తేలేదే ఉంటది. మాక్ పోలింగ్ వల్ల ఉపయోగం ఏముంటది? హుండీలో నుంచి దోచుకోవాల్సిన డబ్బులు దోచేసుకున్న తర్వాత కొత్తగా మీరు హుండీలో డబ్బులు వేయండి, మీరు వేసిన డబ్బుల్ని మళ్ళీ లెక్కించి చూపిస్తాము, లెక్కలో తేడా ఉంటే అప్పుడు అడగండి అంటే అర్థమే ఉంది. బొక్కేయాల్సిన డబ్బులు బొక్కేశారు కదా. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏడిఆర్ అనే ఒక సంస్థ, ఓట్ ఫర్ డెమోక్రసీ అనే ఒక సంస్థ, మరి ఇంటలెక్చువల్స్ గా చెప్పబడేటటువంటి
కొందరు వ్యక్తులు, పరకాల ప్రభాకర్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ చెప్పిన తర్వాత కదా గతంలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయి వైఎస్ఆర్సీపీకి 151 వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈవీఎంల మీద అనుమానం వ్యక్తం చేశారు. అనుమానం వ్యక్తం చేయటమే కాదు, ట్యాంపరింగ్ చేయవచ్చు అని డెమోలు చేసేలా చూపించారు. మరి అది కదా ఇప్పుడు తేలాల్సింది. మరి 40 లక్షల పైగా ఓట్లు, సుమారు 45 లక్షలు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో అదనంగా లెక్కించాల్సినటువంటి అవసరం ఏంటి? పోలింగ్ పూర్తయిన వెంటనే 3వ రోజు కల్లా, అంటే 72 గంటల లోపు, ఈ స్వతంత్ర భారతదేశంలో ఎన్నికలు జరిగిన తర్వాత ప్రతి ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే 72 గంటల లోపు ఫామ్ 20 అప్లోడ్ చేస్తారు. ఫామ్ 20 అంటే ఎన్ని ఓట్లు పోలైనాయి, ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి అనే విషయాన్ని స్పష్టీకరిస్తూ ఒక డేటాని ఫిల్ చేసి ఆ డేటాని సంబంధిత మిషన్ లో అప్లోడ్ చేస్తారు. ఈ రోజు వరకు చేయలేదండి. ఫామ్ 20 అప్లోడ్ ఈ రోజు వరకు చేయలేదండి. అంటే దీని అర్థం ఏంటి? ఖచ్చితంగా అవకతవకలు జరిగాయి. ఖచ్చితంగా అవకతవకలు జరిగాయి. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాక్ పోలింగ్ కోసమా 5.5 లక్షల రూపాయల ఫీజు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం కట్టింది. మరి ఆయన్ని మీకేమి తేలదండి, మీ డబ్బులు మీకు వెనక్కి చేస్తామండి, మీరు ఉపసంహరించుకోండి అని ఎన్నికల కమిషన్ అధికారులు బతిమలాడటం ఏంటి? బెల్లాన చంద్రశేఖర్ గారు విజయనగరం పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసినటువంటి వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ ప్రత్యేకించి ప్రెస్ మీట్ పెట్టేలా తనని ఒత్తిడి చేశారని, దీంట్లో ఏమీ తేలదండి, మీరు కూడా ఫీజు కట్టారు బాలినేని శ్రీనివాసరెడ్డి లాగానే, ఇదాన్ని మీరు ఉపసంహరించుకోండి అని చెప్పేసి కోరినట్లుగా చెప్పారు. ఇక్కడ అత్యంత ప్రమాదకరమైనటువంటి అంశం ఏంటంటే, వివిప్యాట్స్ గురించి అడిగితే వివిప్యాట్స్ ఎప్పుడో క్లీన్ చేసేసామండి. వివిప్యాట్స్ క్లీన్ చేసిన తర్వాత ఇంకా విచారణ ఉంది, మీరు చూసే వెరిఫికేషన్ ఏముందండి? ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలని మోసం చేసి ఈ రాష్ట్ర ప్రజల నెత్తి మీద ప్రజల మద్దతు లేని ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల నెత్తి మీద పెట్టారు. అది ఎన్నికల కమిషన్, కేంద్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, వీళ్ళందరూ కూడా కుట్రలు చేసి ఏదో చేశారనేటటువంటి అనుమానాలు మరింత బలపడతా ఉన్నాయి. ఇది సువర్ణ అవకాశం కదా ఎన్నికల కమిషన్ వారికి. ఎలాంటి అవకతవకలు జరగలేదు అనేది వెరిఫికేషన్ చేసి చూయించవచ్చు కదా. అదేమంటే ఈ 12 కాదు, మొత్తము కేవలం వివిప్యాట్సే కదా. అసలు వివిప్యాట్స్ అనేటటువంటి ప్రక్రియ రావటానికి కారణం ఏంటి? 2004లో తొలిసారిగా ఈవీఎంస్ ని ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు వివిప్యాట్స్ లేవు. ఈవీఎంస్ మీద అనేక అనుమానాలు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజల అభిప్రాయానికి, ప్రజల యొక్క అభిప్రాయం ప్రతిబింబించలేదు అనుకున్నప్పుడు, సందేహాలు వచ్చినప్పుడు దాన్ని నివృత్తి చేయటంలో భాగంగా వివిప్యాట్స్ పెట్టారు. వివిప్యాట్స్ తొలగించేసామంట ఏంటండి? ఇప్పుడు మరో అడుగు ముందుకేసి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు
హైకోర్టు దాకా వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ఆయన హైకోర్టుకి ఎందుకు వెళ్ళారంటే, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం సుప్రీంకోర్టు ఏదైతే చెప్పి మా చేత డబ్బులు కట్టించుకుందో దాని ప్రకారం వెరిఫికేషన్ జరగటం లేదు, ఈ మాక్ పోలింగ్ అయితే మాకు అవసరం లేదు, మరి మేము ఆశించిన విధంగా వెరిఫికేషన్ జరగాలి అని చెప్పేసి హైకోర్టుకి ఆయన వెళ్ళారు. ఈ రోజు దాని మీద తీర్పు రాను. మరి అలాంటి వెరిఫికేషన్ కానీ చెయ్యాలంటేనంట అత్యంత ప్రమాదకరమైనటువంటి సజెషన్ చేసిందండి ఎన్నికల కమిషన్. అంటే ఖచ్చితంగా దగుల్బాజీ పని వీళ్ళు చేసి ఉన్నారు. ఏంటంటే ఆ ప్రమాదకరమైనటువంటి వీళ్ళు చేసినటువంటి ఆ సూచన ఏంటంటే మొత్తం ఎరాడికేట్ చేస్తారంట, డేటా మొత్తం ఎరాడికేట్ చేస్తారంట. ఫ్రెష్ గా మీరు ఏ విధమైనటువంటి పోలింగ్ చేసినా, ఎంత చేసినా, ఏ పార్టీకి ఎవరికి వేసినా సరే తేలుతాయంట. అదే ఇందాక హుండీ గురించి చెప్పాను, అంతే ఉంటుంది. అరే ఆ రోజు జరిగినటువంటి అవకతవకల్ని అరే ఈ రోజు వరకు ఫామ్ 20ని ఎందుకు అప్లోడ్ చేయలేదండి? 2.5 నెలలు దాటిపోయినా కానీ ఫామ్ 20ని 72 గంటల్లో అప్లోడ్ చేసేటటువంటి ఫామ్ 20ని అప్లోడ్ చేయలేదు అంటేనే ఇవి ఎన్నికలు కానే కావు. అప్పుడే అన్నాడు చంద్రబాబు నాయుడు గారు, భారతీయ జనతా పార్టీ తోటి పొత్తు కుదిరిన వెంటనే ఇక అయిపోయింది అంటూ దీర్ఘం తీశాడు. మనకు పొత్తు కుదిరింది, మన రాజ్యం వచ్చేసింది అంటూ దీర్ఘాలు తీశాడు. పాపం అమాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కనుక్కోలేకపోయాడు. గతంలో ఏ ముఖ్యమంత్రి ఈయన విధంగా నేను ప్రజలకు సంక్షేమాన్ని అందించాను, రూపాయి మొహం చూడని వాళ్ళకి 2,84,000 కోట్ల రూపాయలు నేను పేద ప్రజల ఖాతాల్లోకి డబ్బులు నేరుగా అందించాను. కాబట్టి నాకు కాక మరొకళ్ళకి ఎవరు ఓట్లేస్తారనేటటువంటి పిచ్చి భ్రమల్లో ఉన్నాడు తప్ప ఈ కుట్రలను కుతంత్రాలను కనుక్కోలేకపోయాడు. మరి ఆ కుట్రలను ఛేదించేటటువంటి క్రమంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లాంటి వాళ్ళు ముందుకు వస్తే, అరే ఎన్ని నాటకాలు ఆడుతున్నారండి, ఎన్ని విధాలుగా తప్పించుకోవాలని చూస్తున్నారండి. అంటే ఖచ్చితంగా ఇక్కడ ఏదో జరిగిందనేటటువంటి సంగతిని అంగీకరిస్తున్నారు. వివిప్యాట్స్ లేవంట, పోలింగ్ అయిన వెంటనే తీసివేశారంట, పారవేశారంట. ఆ మధ్య సోషల్ మీడియాలో వివిప్యాట్స్ ఫ్యాన్ గుర్తులతో ఉన్నాయన్నీ అక్కడ పడి ఉంటే ఇవన్నీ పిచ్చివిలే, ఇవన్నీ క్రియేట్ చేసినవిలే అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు అది పిచ్చిది కాదు, వాళ్ళు పోస్ట్ చేసిన వాళ్ళు పిచ్చి వాళ్ళు కాదు, వాళ్ళు చెప్పింది నిజమేనని ఎన్నికల కమిషన్ రుజువు చేసింది. వివిప్యాట్స్ లో ఉన్నటువంటి వివిప్యాట్స్ మిషన్ లో ఉన్నటువంటి వివిప్యాట్స్ అన్ని రిమూవ్ చేశావు. ఎందుకంత తొందర మీకు? 2వ స్థానంలో వచ్చిన అభ్యర్థి చెక్ చేసుకోవచ్చు, 3వ స్థానంలో వచ్చినటువంటి అభ్యర్థి చెక్ చేసుకునేటటువంటి ఏ రోజైనా సరే ఎన్నికల ప్రక్రియను చెక్ చేసుకునేటటువంటి హక్కుని వాళ్ళకి కల్పిస్తే ఆ హక్కును కాలరాసేటటువంటి హక్కు మీకెవరిచ్చారు? రాజ్యాంగం ఇచ్చినటువంటి వ్యక్తి హక్కుని మీరు లేకుండా చేసేటటువంటి టెంపరితనం ఏంటి మీలో? మాక్ పోలింగ్ ఎవరికి కావాలండి? మాక్ పోలింగ్ అనేది ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాకముందే అన్ని పార్టీల ఏజెంట్స్ ని పిలిచి చూపిస్తారు. మీరు అప్పుడే చూశారు, ఆ తర్వాత కదా జరిగిందనేది. మామూలుగా ఒక సెల్ ఫోన్ మనం ఫ్లైట్ మోడ్ లో పెట్టి ఒక రాత్రి అంతా వచ్చినా కానీ పొద్దున్నే ఛార్జింగ్ తగ్గిద్ది. అలాంటిది బెల్లాన చంద్రశేఖర్ గారు ప్రధానంగా వెళ్ళింది ఆ అంశం మీదే. ఈవీఎం మిషన్స్ యొక్క ఛార్జింగ్ కౌంటింగ్ సమయానికి కూడా 99% ఉందంట. అంటే దాదాపు 20 రోజుల పాటు ఉన్నటువంటి ఆ మిషన్స్ యొక్క
ఛార్జింగ్ 99% ఉందంట. ఎక్కడి నుంచి ఉంటుంది, ఎందుకు ఉంటుంది, ఎలా ఉంటుంది ట్యాంపరింగ్ జరగకపోతే? అసలు పోలింగ్ పూర్తయిన వెంటనే దాని నుంచి బ్యాటరీని తొలగించాలి. గత ఎన్నికల్లో ఆ విధమైనటువంటి ప్రక్రియ జరిగింది. ఇప్పుడు అలా ఎందుకు జరగలేదు? అదేవిధంగా ఫామ్ 20 ఎందుకు అప్లోడ్ చేయట్లేదు? అదేవిధంగా వెరిఫికేషన్కి ఎందుకు అంగీకరించట్లేదు? అంటే ఈ రాష్ట్రంలో 45 లక్షల దొంగ ఓట్లతోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అనే దానికి ఇవన్నీ బలమైనటువంటి ఆధారాలు కాదా? ప్రజలలో ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేయటం కదా రాజ్యాంగబద్ధమైనటువంటి ఎన్నికల కమిషన్, రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి వ్యవస్థ అయినటువంటి ఎన్నికల కమిషన్ కి ఇది సువర్ణ అవకాశం అయితే తప్పించుకునేటటువంటి పరిస్థితి ఏంటంటే ఎల్లకాలం ఇక భవిష్యత్తులో ప్రజలందరూ కూడా ఉద్యమం చేసేటటువంటి పరిస్థితి. ప్రజలందరూ కూడా ఈవీఎం ద్వారా ఎన్నికలు జరగటానికి వీలే లేదు అని చెప్పేసి ప్రజలు జాతీయ స్థాయిలో ఉద్యమం చేయాల్సినటువంటి పరిస్థితులను ఎన్నికల కమిషన్ కొని తెచ్చుకుంటా ఉంది. నమస్తే.